హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మీకు సజ్జ రొట్టెలు చూపించబోతున్నాను. ముందుగా 2 బౌల్ పిండిని తీసుకున్నాను. ఇక్కడ పిండి మొత్తం కూడా బాగా జల్లెడ పట్టుకోవాలి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసాక పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకుంటేనే రొట్టెలు చేయడానికి బాగా వస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ విధంగా పిండి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. పిండి బాగా కలుపుకుంటేనే రొట్టెలు చేయడానికి బాగా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ దానిపైన నువ్వులు జల్లుకుంటూ ఇలా బాగా ఒత్తుకుంటూ రొట్టెలు చేయాలి. ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు చేసుకుంటూ పోవాలి. మొత్తం ఇలా చేసుకుంటూ రొట్టెలు మొత్తం ఇలా చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ రొట్టె మొత్తం బాగా తిప్పుకుంటూ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా బాగా గమనించండి. ఇక్కడ ఇప్పుడు రొట్టెలను తీసుకొని పెనం పైన వేసుకోవాలి. రొట్టె మొత్తం వాటర్ చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవాలండి. 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి రొట్టెలను. ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. రొట్టెలు ఇలా కాల్చుకుంటేనే మధ్య మధ్యలో కాల్చుకుంటేనే బాగా వస్తాయి రొట్టెలు. ఇంకోటి చూపించబోతున్నాను మీకు. సేమ్ ప్రాసెస్ అండి. ముందు ఎలాగ మీకు చూపించాను అలాగే ఇది కూడా సేమ్. అన్ని రొట్టెలు కూడా ఈ విధంగానే చేసుకోవాలి. రొట్టెలు ఇలా తీసుకొని పెనం పైన వేసుకొని వాటర్ చల్లుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా రొట్టెలను బాగా కాల్చుకోవాలి. సజ్జ రొట్టెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బట్ట సహాయంతో రొట్టెలను బాగా కాల్చుకోవాలి. మీకు కూడా మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.